ఈరోజు మనము ఇంట్రెస్ట్, గ్రాస్ ఇంట్రెస్ట్, నెట్ ఇంట్రెస్ట్ తెలుసుకుంటాం. అంటే వడ్డీ, స్థూల వడ్డీ, నికర వడ్డీ గురించి తెలుసుకుంటాం. నీకు ఇంట్రెస్ట్ అంటే నీకు జనరల్గా క్యాపిటల్ ఉపయోగించడం దానికి కాను పేమెంట్ చేసే రివార్డు. గ్రాస్ ఇంట్రెస్ట్ అంటే లెండర్ అంటే లోన్ ఇచ్చేవాడు, బారోయర్ అంటే లోన్ తీసుకునేవాడు. బారోయర్ వచ్చి లెండర్కి ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే దానికి గ్రాస్ ఇంట్రెస్ట్ అంటారు. గ్రాస్ ఇంట్రెస్ట్లో నెట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్ ఉంటుంది, రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెట్ ఇంట్రెస్ట్ అంటే కేవలం ప్రొడక్షన్ ప్రాసెస్లో క్యాపిటల్ యూజ్ చేసుకున్నదానికి ఇచ్చేదన్నమాట. రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్ అంటే లెండర్ వచ్చేసి లోన్ ఇచ్చినప్పుడు బారోయర్ కనపడకుండా పోతే లెండర్ రిస్క్ భరించాలి, అప్పుడు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తాడు. రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్ అంటే ఎన్నిసార్లు తిరిగినా కూడా బారోయర్ ఇబ్బంది పెడతాడు, అప్పుడు ఎక్స్ట్రాగా లెండర్ వచ్చి ఛార్జ్ చేస్తాడు. రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్ అంటే అప్పు ఇచ్చినప్పుడు బారోయర్ వచ్చేసి ఎవరెవరికి ఇచ్చాడు లెండర్ అకౌంట్స్ రాయాలి, ఆఫీస్ మెయింటైన్ చేయాలి, ఆ ఖర్చులంతా కూడా రాయాలి, అందుకని ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తాడు. ఎక్స్ట్రా ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఎంతైతే బారోయర్ లెండర్ పే చేస్తాడో దాన్ని మనము గ్రాస్ ఇంట్రెస్ట్ అంటాం, అంటే ఎక్స్ట్రాగా పే చేయడం. కాబట్టి సాధారణంగా మూలధనాన్ని ఉపయోగించుకునేందుకు చెల్లించే మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు. స్థూల వడ్డీలో రుణం ఇచ్చిన వ్యక్తి అంటే స్థూల వడ్డీ అంటే రుణం ఇచ్చిన వ్యక్తి రుణం తీసుకునే వ్యక్తి నుండి అసలు కన్నా కూడా ఎక్కువగా డబ్బులు తీసుకోవడం. అంటే రుణదాత రుణగ్రహీత నుండి అసలు కన్నా కూడా ఎక్కువగా డబ్బులు తీసుకుంటే దాన్ని స్థూల వడ్డీ అంటారు. స్థూల వడ్డీలో నీకు నికర వడ్డీ ఉంటుంది, నష్టభయానికి పొందే ప్రతిఫలం ఉంటుంది, అసౌకర్యానికి పొందే ప్రతిఫలం, నిర్వహణ ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఇక నష్టభయానికి పొందే ప్రతిఫలం అంటే రుణగ్రహీత ఎగ్గొడితే రుణదాత లాస్ పొందుతాడు, అందుకని అదనంగా ఛార్జ్ చేస్తారు. అసౌకర్యం అంటే రుణగ్రహీత కనపడకుండా పోతాడు, ఎన్నిసార్లు తిప్పిస్తూ ఉంటారు రేపురా ఇల్లుండ్రా అని, అప్పుడు ఆయన దీన్ని ముందుగానే ఊహించుకొని ఈ ఇబ్బందిని అదనంగా ఛార్జ్ చేస్తారు. నిర్వహణ ప్రతిఫలం అంటే అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఆఫీస్ మెయింటైన్ చేయాలి, క్లర్క్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళకంతా డబ్బులు ఇవ్వాలి కాబట్టి అదనంగా ఎక్కువగా తీసుకుంటాడు. ఇవన్నీ కూడా స్థూల వడ్డీలో ఉంటాయి. ఇక నెట్ ఇంట్రెస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో లెండర్కి వచ్చేసి బారోయర్ కేవలం ఆ క్యాపిటల్ యూజ్ చేసుకున్నదానికి మాత్రమే ఇస్తారు, ఇతర అంశాలు ఉండవు. అంటే గవర్నమెంట్ వచ్చి బారోయర్ నీకు సెక్యూరిటీస్ పెట్టుకొని లోన్ తీసుకుంటుంది, దానికి ఇంట్రెస్ట్